అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఇప్పుడు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో మరొక రెసిపీ నేర్చుకుందామండి. అది వచ్చేసి స్వీట్ బూందీ. ఈ స్వీట్ బూందీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. దానికోసం నేను ముందుగానే ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. అవి వచ్చేసి కాజు, కిస్మిస్, నెయ్యి, చక్కెర, శనగపిండి. ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవాలి. సో దానికోసం ఒక గిన్నెలో నేను ఈ శనగపిండి ఒక 1.5 కప్పు వేసుకుంటున్నానండి. దీనిలో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా మనం పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా కలపొద్దండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో చిక్కగానే పిండి కలుపుకోవాలి. సో పిండి రెడీ అయిందండి. మంచిగా కలిసిపోయింది పిండి. కన్సిస్టెన్సీ ఉండాలండి. కొంచెం చిక్కగానే ఉంచుకున్నాను, చిక్కగానే చేసుకున్నానండి పిండి. సో ఇప్పుడు నేను ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఇంకొక దానిలో షుగర్ సిరప్ తయారు చేసుకుంటున్నాను. దానికోసం 2 కప్పుల పావు షుగర్ వేస్తున్నాను. అంటే ఒక 400 గ్రామ్స్ చక్కెరకి 200 గ్రామ్స్ శనగపిండి యూజ్ అవుతుంది దీనికి. సో అలా అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీతో కరెక్ట్ స్వీట్తో ఈ బూందీ బాగుంటుంది. సో దీనికోసం నేను షుగర్ పాకం తయారు చేసుకుంటున్నాను. దానికోసం వాటర్ యాడ్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఒక 1 పెద్ద గ్లాసెడ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనకు షుగర్ మంచిగా కరిగిపోయి తీగ పాకం వస్తుంది. దీనికి ముద్ద పాకం ఏమీ అవసరం లేదండి. తీగ పాకంకి కొంచెం ఎక్కువ పాకం వస్తే సరిపోతుంది మనకి. సో ఒకసారి చూద్దాము. ఇది వైట్గా ఉంది కాబట్టి మీకు సరిగా చూపించలేకపోతున్నాను, కానీ నాకైతే తెలుస్తుందండి. దగ్గరికి కొంచెం వచ్చింది. ఇంకో 2 మినిట్స్ ఇలానే షుగర్ పాకంని తయారు చేసుకుంటాను. స్టవ్ ఏం ఆఫ్ చేయలేదండి. ఈ స్వీట్ బూందీ నార్మల్గా మనం గుళ్ళల్లో ప్రసాదం లాగా ఎక్కువ తింటూ ఉంటామండి. సో ఇప్పుడు పాకం మంచిగా రెడీ అయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు బూందీ కోసం ఆయిల్ హీట్ చేసుకున్నాను కదా, ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండిని బూందీ గరిటెలో వేసుకొని బూందీ తయారు చేసుకుంటున్నాను. ఈ బూందీ మంచిగా క్రిస్పీగానే ఫ్రై చేసుకోవాలండి. లడ్డూకు చేసినట్టు సాఫ్ట్గా చేసుకోవద్దు. క్రిస్పీగా చేసుకుంటేనే బూందీ అనేది పొడిగా బాగా వస్తుంది. ఆయిల్ క్వాంటిటీకి సరిపడా మనం బూందీ వేసుకోవాలి. కారా బూందీ రెడీ చేసుకున్నంత క్రిస్పీగానే ఈ బూందీని కూడా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా అస్సలు ఉండొద్దు. మంచిగా అన్ని సైడ్స్లో టర్న్ చేసుకుంటూ బూందీని ఫ్రై చేయాలి. బబుల్స్ రావడం కూడా అయిపోవాలండి. అంటే బబుల్స్ వస్తే సరిగా ఫ్రై అవ్వనట్టు. సో బబుల్స్ కంప్లీట్గా తగ్గిపోయేంత వరకు బూందీని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో తినే సోడా నేనేం వేయలేదండి, ఎందుకంటే ఇది యాక్చువల్గా నేను శనగపప్పు తీసుకొని పిండి పట్టించుకున్నాను. సో దానివల్ల తినే సోడా వేయాల్సిన అవసరం లేదు. సో బూందీ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక స్ట్రైనర్లో తీసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం పంపుకొని ఈ వేడి బూందీని మనం పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదా,
ఆ పాకంలో డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఆ పాకంలో మంచిగా నాని మనకు బూందీ పొడి పొడిగా వస్తుంది. సో ఈ పాకంలో బూందీని వేస్తున్నానండి. మిగతా పిండిని కూడా మొత్తం అలానే బూందీ గరిటెతో బూందీ వేసుకోవాలి. నాకు ఈ కొలతలు కరెక్ట్గా సరిపోయిందండి. షుగర్ పాకం మిగలలేదు, అలానే పిండి కూడా మిగలలేదు. ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే 400 గ్రామ్స్ షుగర్కి 200 గ్రామ్స్ పిండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి నేను. వీటిని కూడా ఆయిల్లోనే డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ కాజు ఫ్రై చేస్తున్నాను, తర్వాత కిస్మిస్ కూడా వేసాను. ఈ కిస్మిస్ ఇవన్నీ ఫ్రై అయ్యాక డైరెక్ట్గా మనం పాకంలో వేసిన బూందీలో ఇది వేసేసుకుంటాను డ్రై ఫ్రూట్స్. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని మనం బూందీలో వేసుకోవాలి. దీనిలో కావాలంటే బాదం ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, పిస్తా. ఇప్పుడు వీటిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ పైన వేస్తే ఆల్మోస్ట్ నెయ్యిలో ఫ్రై చేసిన ఫ్లేవరే మనకు వస్తాయి అవి తగిలినప్పుడు. సో దీనిలో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నాకు కస్టమర్ వద్దన్నారండి, సో అందుకే నేను ఇలాచీ పౌడర్ వేయలేదు. సో ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకొని ఒక 1 అవర్ అంటే చల్లారే వరకు దీన్ని ఇలానే వదిలేసేయాలి. సో చూడండి ఎంతో పొడి పొడిగా బూందీ అనేది బాగా వచ్చింది. మనకు చేతికి కూడా ఇది అంటుకోవట్లేదండి. ఎంతో టేస్టీగా బూందీ, స్వీట్ బూందీ రెడీ అయిందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.